ప్రజలకు డిజిటల్ విద్యను అందించాలనే లక్ష్యంతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన నెల్లూరు విఆర్ హై స్కూల్ ను రాష్ట్ర మానవ వనరులు అభివృద్ధి విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 20 కోట్లతో P4 లో భాగంగా దీనిని అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. అనంతరం క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. I'll speak. Everything will be part of my speech, and then I'll discuss. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Wait. Wait, Jagrata. Oh, wait, తీసేస్తా. పదండి. రాష్ట్ర విద్యా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రులు మరి సభా ప్రాంగణంలో విచ్చేస్తున్నారు. అందరూ కూడా విమర్శించడంతో అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు మరియు లాంగ్ జస్టిస్ మైనారిటీ శాఖ మంత్రులు శ్రీ ఆర్సీ మహమ్మద్ ఫరూక్ గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే రాష్ట్ర దేవాలయ మరియు వ్యవసాయ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ఆనందరెడ్డి గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే నెల్లూరు శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే జిల్లా కలెక్టర్ మీరు సైడ్ ఇవ్వాలా? పానీ ఎంతవరకు పానీ ఎందుకు పానీ అంటున్నావు? లాస్ట్ వాళ్ళు లాస్ట్ వాళ్ళు తీసుకోరా, తీసుకో ఇద్దరు చేయండి. చేశారు దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులు కూడా మధ్యలో మీరు చాలా మరుపురాని మధురమైన బంధం ఇదే విఆర్ఐ స్కూల్లో స్కూల్ చదివినటువంటి స్కూల్ ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పొంగూరు నారాయణ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నారా లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. విఆర్ఐ చెప్పని నెల్లూరు నగర వాసుల పక్షాన కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు సార్. మంత్రులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారితో ప్రారంభింపజేసిన నిరంతర శ్రామికులు అభివృద్ధి కాముకులు హిందూ స్కూల్ యాక్చువల్ గా ప్రారంభించారు. అయితే అప్పుడు స్కూల్ నిర్వహణ కష్టమైనప్పుడు రాజావారు వెంకటగిరి రాజావారు ఒకసారి 20,000 రూపాయలు, ఒకసారి 25,000 ఇచ్చారని చరిత్ర తెలియజేస్తుంది. ఆ తర్వాత 1875లో దీన్ని విఆర్ కళాశాలగా నామకరణం చేశారు.
అలాంటి కళాశాలలో నేను యాక్చువల్గా ఇక్కడే హై స్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇదే స్కూల్లో చదివాను. ఇదే కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదవటం జరిగింది. ఇక్కడే 2 సంవత్సరాలు లెక్చరర్ కూడా పనిచేయడం జరిగింది. అలాంటి స్కూల్ ఆ రోజు 6,800 మంది స్కూల్ ఈ కాలేజీలో ఉండేవాడు. 6,800 మంది నేను చదివేటప్పుడు కానీ నేను ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఉండేవాడు. అయితే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తంగా చేసి విద్యా వ్యవస్థని అన్ని విధాల బస్సు పట్టించిన దానికి నిదర్శనం ఈ స్కూలే. ఇది నెల్లూరు నడిబడ్డులో ఉంది, ఒక పెద్ద క్యాంపస్. అలాంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలియదు. అయితే ఎలక్షన్స్కి ముందు నేను నెల్లూరు ప్రజలకు మాటిచ్చాను, ప్రభుత్వం రాగానే